జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదేవ దత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ, ఆత్మ బంధువులందరికీ నమస్కారము. మనము జ్ఞాన సముపార్జనలో భాగంగా చాలా వీడియోస్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు మనము డైరెక్ట్ టాపిక్ గురించే నేను చెప్తా, ఆ తర్వాత మనం టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు టాపిక్ ఏంటంటే, చంద్రగ్రహణం రోజు దత్తప్రభు ఉపాసన చేస్తే లేదా సింపుల్గా సాధన చేస్తే జరిగే లాభాలు, సాధన ఎలా చేయాలి, ఆ సాధన యొక్క జాగ్రత్తలు, ఈ టాపిక్ అండి. మనం వీడియోలోకి వెళ్దాము. చంద్రగ్రహణం రోజు దత్తప్రభు సాధన చేస్తే జీవితంలో ఉన్న ఆగిపోయిన కార్యాలు స్టార్ట్ అవుతాయి. అలాగే జ్ఞానము, కర్మ దోష నివారణ, గురుకృప కోసం చాలా ఫలప్రదంగా చెబుతారు. ఈరోజు క్రింది విధానం సాధారణ గృహస్థు సాధన కోసం ఉపయోగపడేలా సరళంగా ఉన్న విషయం. సాధన సమయం, పరిస్థితులు చంద్రగ్రహణ స్పర్శ అంటే ఆరంభం నుండి మధ్య భాగం వరకు జప సాధన చేయడం మంచిది. కుటుంబంతో కలిసి చేస్తే చాలా మంచిది, అయినా ఒక్కరే చేసిన ఫలితం ఉంటుంది. గ్రహణం పూర్తి అయ్యాక స్నానం చేసి తర్పణ దాన సంకల్పం చేసినా చాలా మంచిది. శుద్ధి తర్వాత, శుద్ధి వ్రతం స్నానం గ్రహణంకి కొంచెం ముందు సాధ్యమైతే స్నానం చేసి స్వచ్ఛమైన వస్తువులు ధరించి, స్వచ్ఛమైన బట్టలు ధరించి, నియమ ఉపవాసం లేదా సాత్విక ఆహారంతో రహస్య భావంతో ఉండాలి. విధానం, దత్త విగ్రహం లేదా ఫోటోను పూజా ఘటం మీద ఉంచి గాలి కొట్టకుండా శుభ్రమైన గదిలో కూర్చోవాలి. వీలైతే పళ్ళెం లేదా నీళ్లు పట్టే పాత్ర పక్కన పెట్టి గ్రహణం ముగిసిన తర్వాత అందులో నీళ్లు పోసి దత్తప్రభుకు అర్పించి చంద్రునికి తర్పణ చెయ్యాలి. ముఖ్య దత్తమంత్రము జపం చేయాలి. చంద్రగ్రహణ సమయంలో దత్తమంత్ర జపం చాలా శక్తివంతంగా అవుతుంది అని చెబుతారు. ప్రధాన అష్టాక్షర మంత్రం కానీ, మన గురుచరిత్రలో ఉన్న మంత్రం కానీ మీరు తెలుసుకొని చేయవచ్చు. ఉపదేశం ఉన్నవారు అదే మంత్రాన్ని చేయాలి. ప్రశాంతంగా ఉచ్చరిస్తూ 108 లేదా 54 లేదా ఆ మాలను ఉపయోగించి మెల్లగా 108 తర్వాత 1008 లేదా కనీసం 27 లేదా 54 జపాలు చెయ్యాలి. కళ్ళు మూసుకొని దత్తప్రభును ధ్యానించి మనస్సు చంద్ర బిందువు వద్ద నిలబెట్టి జపించడం శక్తిని పెంచుతుంది. మనస్సులో కోరిక పూర్తి చేయమని, కర్మదోష గురుకృప కోసం ప్రార్థిస్తూ జపం చెయ్యాలి. గ్రహణంలో సాధనకు అనుబంధ పూజా క్రమం ఇది. చిన్న వెర్షన్లో షోడశోపచార పూజ చేయాలి. సంకల్పం, పేరు, గోత్రం, రాశి, నక్షత్రం చెప్పి ఈ చంద్రగ్రహణ సమయంలో శ్రీ దత్తప్రభు సాధన చేసి కర్మదోష శాంతి, గురుకృప, జీవిత కార్యాలు నెరవేర్చుకునేవారు ఇలా చేసుకోవాలని విధానం. స్నానం, ఆచమనం, బ్రహ్మ, కేశవ, నారాయణ నామాలతో 3 ఆచమనాలు చేయాలి. గణపతి దత్త ధ్యానం, గణపతిని మరియు దత్తాత్రేయ ప్రభును ధ్యానం చేసి వారికి నమస్కారం చేయాలి. అభిషేకం, సాధ్యమైతే పాలు, పెరుగు, తేనె, నీళ్లు, పంచామృతం కలిపి దత్తప్రభును అభిషేకం చేసి తులసి ఆకులు సమర్పించాలి. విగ్రహం ఉన్నవారు గ్రహణం సమయంలో నేరుగా అభిషేకం చేయకపోయినా గ్రహణం తర్వాత చేస్తే సరిపోతుంది. ఫలం, పూలు, ఫలితం, నైవేద్యం, తులసి, జాజు, జాస్మిన్ లాంటి పూలు నైవేద్యం, పాలపిండి, కేసరి పాయసం లేదా
సాత్వికమైన స్వీట్ అర్పించాలి. అంతర్జపం ప్లస్ దత్త అష్టోత్తర శతనామావళి మంత్రజపం తర్వాత కొంచెం సమయం అంతర్జపం అధికంగా లేకపోతే నిశ్శబ్దంగా దత్తనామం చదవడం చెయ్యాలి. సాధ్యమైతే దత్త అష్టోత్తరం 108 నామాలు లేదా ఒకసారి దత్త స్తోత్రం చదవాలి, ఏదైనా మీకు నచ్చింది. అర్చన ప్రదక్షిణం దత్తమూర్తికి 7 లేదా 108 ప్రదక్షిణలు చేసి హారతి ఇవ్వాలి. గ్రహణం తర్వాత స్నానం, దానం, గ్రహణం, మోక్షం అంటే ముగింపు తర్వాత స్వచ్ఛమైన నీళ్లతో స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి. దత్తభక్తులకు, యోగులకు, సాధకులకు, బ్రాహ్మణులకు లేదా పేదవారికి ఆహార దానం, పాలు, పంచదార, తైలం, తులసి మొక్క లాంటిది చంద్రగ్రహణ దానంగా ఇవ్వడం చతుర్దిన ఫలం పొందించే కార్యంగా చెబుతారు. గ్రహణ కాలంలో మంత్ర జప పూజ ధ్యానం చేస్తే సాధారణ కాలం కంటే అధికంగా పుణ్య మరియు కృప మరియు ఆ దత్తప్రభు ఆశీర్వాదం వస్తుందని, చాలా ఫలితాలు ఎక్కువ అయినట్లుగా ఉపదేశిస్తారు. గ్రహణ సమయంలో చేసే జప పూజాది కార్యాలకు 1000 రెట్లు ఫలం పొందుతారని శాస్త్ర పరంపరలో చెబుతారు. గ్రహణ సమయంలో దత్తప్రభు సాధన ముఖ్య ప్రయోజనాలు: కర్మదోష నివారణ. దత్తమంత్ర జపం పూజ వల్ల కర్మదోషాలు, జాతక దోషాలు, గ్రహ దోషాలు తగ్గి జీవితంలోని ఇబ్బందులు, అడ్డంకులు తగ్గుతాయని చెబుతారు. గురుకృప ప్రసాదం. దత్తప్రభు ఆది గురువుగా పూజించబడతాడు. గ్రహణ సమయంలో జప సాధన వల్ల గురు ఛాయాకృప ఎక్కువగా పొంది జ్ఞానపదం సులభమవుతుందని చెబుతారు. జ్ఞాన ఆధ్యాత్మిక శక్తి పెరుగుదల. దత్త సాధన వల్ల మనసు శుద్ధి అవ్వడం, ధ్యానశక్తి, యోగ జ్ఞాన విషయాల్లో అంతర్దృష్టి పెరుగుతుందని చెబుతారు. సంపద, ఆరోగ్య, కీర్తి ప్రతిష్టలు, ప్రయోజనాలు. దత్తప్రభు ఉపాసన వల్ల జ్ఞానం, ఆరోగ్యం, ఆర్థిక స్థిరత, కీర్తి లభిస్తుందని శాస్త్రవచనం. గ్రహణ కాలంలో ఇది మరింత త్వరగా గాఢంగా ఉపయోగపడుతుందని చెబుతారు. దుష్టశక్తుల నివారణ, రక్షణ. దత్తమంత్ర సాధన వల్ల దుష్టశక్తులు, దృష్టి, నకారాత్మక శక్తుల నుండి రక్షణ, మనస్సులో శాంతి కలుగుతాయని చెబుతారు. గ్రహణ కాలంతో ప్రత్యేకత. గ్రహణం సమయంలో చేసే జపం, పూజ, దానం వల్ల సాధారణ కాలానికి సహస్ర రెట్లు పుణ్యము లభిస్తుందని పండితులు చెబుతారు. దత్తమంత్ర జపంతో పాటు గ్రహణ మోక్షం తర్వాత శుద్ధి స్నానం, దానం చేస్తే జీవిత కర్మ ఫలితాలు మారి అష్టైశ్వర్యాలు, సుఖ సౌభాగ్యాలు కలిగే సూచన ఉంది. మీరు కోరుకున్న విషయం జీవిత కర్మ నివారణ అయితే గ్రహణ సమయంలో దత్తాత్రేయ ప్రభుల మంత్రజపము 108 లేదా 1008 నియమంగా రోజు జపనం చేస్తూ గ్రహణ మోక్షం తర్వాత దానం చేస్తే ఆ ప్రయోజనాలన్నీ శక్తివంతంగా మారతాయి. గ్రహణ కాలంలో దత్తా సాధన అంటే నిజంగా సాధారణ కాలం కంటే సహస్ర రేట్ల ఫలితము రావడానికి శక్తివంతమైన సాధన. కాబట్టి కొంచెం నియమాలతో భక్తితో చెయ్యాలి. గృహస్థులకు సులభంగా చేయగల రూపం. సాధన సమయం చంద్రగ్రహణం స్పర్శ ఆరంభం నుండి ఉచ్చి మధ్య వరకు లేదా మొత్తం గ్రహణ కాలంలో జప, పూజ, ధ్యానం చెయ్యాలి. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి దానం చేసిన మంచి ఫలితం ఉంటుందని చెబుతారు. శుద్ధి స్థలం. వస్తువులు గ్రహణానికి కొంచెం ముందు లేదా గ్రహణం మొదలైన వెంటనే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి గాలి కొట్టకుండా ఉండే శుభ్రమైన గదిలో దత్త విగ్రహం లేదా ఫోటో పూజ ఘటం మీద ఉంచి ముందు కుర్చీ లేదా పుష్పాల పీఠం వేయాలి. కొబ్బరి, తులసి పూజలు, దీపం, నైవేద్యం, పంచామృతం, పాయసం సిద్ధం చేయాలి.
సంకల్పం ధ్యానం కూర్చొని మనసు శాంతిగా చేసుకొని చేతులు జోడించి లేదా అంగ ప్రణామం చేస్తూ సంకల్పం చెప్పుకోవాలి. ఈ గ్రహణ కాలంలో శ్రీ గురుదత్త ప్రభులు కృప కోసం, జ్ఞానం, కర్మ నివారణ, మనశ్శాంతి కోసం దత్తప్రభు సాధన చేస్తున్నాను అని మనసులో సంకల్పం చెప్పుకోవాలి. కళ్ళు మూసుకొని హృదయం లేదా ఆజ్ఞాచక్రంలో దత్తప్రభును త్రిమూర్తుల వారిని సంకలన రూపంగా భావిస్తూ 3 హస్తాలు నంది ఎదురుగా అగ్ని వెలుగులో నిలబడిన రూపం ధ్యానించాలి. మంత్రజపం విధానం గ్రహణ కాలంలో ఈ మంత్రంతో జపం చేయడం సాధారణంగా చెబుతారు. అదే అష్టాక్షరి మంత్రం. జప పద్ధతి దంతమాలతో లేదా 108 లేదా 1008 జపం చేయాలి. ముందు 5 నిమిషాలు దీర్ఘ శ్వాస తీసుకొని మనస్సును శాంతింప చేసి తర్వాత మంత్రాన్ని ధ్యానయుక్తంగా జపించాలి. ఒక్క జపంతో నా కర్మ క్షయం కావాలి, గురుకృప, దత్తకృప, మనశాంతి అనే భావనతో జపించాలి. లఘు పూజ అర్చన క్రమం గ్రహణ కాలంలో పూర్తి షోడశోపచార పూజ కష్టమైతే ఈ లఘు పూజ రూపంలో చేయవచ్చు. ఆవాహనం చేస్తూ దత్తప్రభు ఈ పూజ ఘటంలో వచ్చి ప్రతిష్ఠించమని వేడుకుంటున్నాను అని మనసులో అర్థం చేసుకుంటూ బిందు వైజయంతి మంత్రంతో ధ్యానించి ఆవాహన చేయాలి. స్నానం పాద్యార్థం ఒక చిన్న పాత్రలో నీళ్లు పోసి దత్తప్రభు అష్టాక్షరి మంత్రం జపిస్తూ దత్తప్రభును స్నానార్థం పాద్యార్థం అర్పిస్తున్నాను అని మనస్సులో చెప్పి జలం పైకెత్తి అర్పించాలి. వస్త్రం, గంధం, పుష్పం, ధూప, దీపం, వస్త్రం, పాలిత కుంకుమ పత్రిక, చందనం, తులసి, పుష్పాలు, ధూపం, దీపం క్రమంగా అర్పిస్తూ ప్రతిదానితో దత్తాత్రేయ ప్రభువును అర్పయామి అని చెప్పాలి. నైవేద్యం తాంబూలం, నైవేద్యం పాయసం, పాలు, ఇష్టమైన సాత్విక భోజనం మంత్రంతో అర్పించి తర్వాత తాంబూలం అర్పించాలి. అంతర్జపం ప్లస్ దత్తస్తోత్రం సాధ్యమైతే మంత్రజపం తర్వాత 5, 10 లేదా 15 నిమిషాలు మౌనంగా దత్తనామం మనసులో చదువుతూ ధ్యానం చేయాలి. సాధ్యమైతే కొంచెం దత్తస్తోత్రం, దత్తాత్రేయ స్తోత్రం, దత్త జయంతి స్తోత్రం పారాయణ కూడా చేయాలి. గ్రహణం ముగింపు తర్వాత స్నానం, దానం, గ్రహణం ముగింపు మోక్షకాలం తర్వాత స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించాలి. ఇది మర్చిపోకూడదు. గ్రహణ కాలంలో గ్రహణ కాలంలో దత్తప్రభు సాధన చేసేవారు కొన్ని తీసుకోవలసిన జాగ్రత్తలు. ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచి శక్తి లభిస్తుంది. నకారాత్మక ప్రభావం తగ్గుతాయి. గ్రహణ కాలం శక్తి ఇరుకులుగా ఉంటుంది, అంటే కొంచెంగా ఉంటుంది అని అర్థం. కాబట్టి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శుద్ధి, ఆహార నియమాలు గ్రహణం మొదలవ్వడానికి కొంచెం ముందు, సాధ్యమైతే 2 గంటల ముందు ఆహారం తీసుకొని గ్రహణం వీడిన తర్వాత స్నానం చేసి మళ్ళీ ఆహారం ప్రారంభించాలి. గ్రహణ కాలంలో త్వరగా జీర్ణమయ్యే సాత్విక ఆహారం మాత్రమే, గనిష్ట ఆహారం, మాంసం, మత్తు పదార్థాలు, ధూమపానం పూర్తిగా వదిలివేయాలి. సాధన సమయంలో శరీర, మనసు జాగ్రత్తలు. గ్రహణ సమయంలో అధికంగా మాట్లాడకుండా నిశ్శబ్దంగా మనసు ఏకాగ్రంగా ఉంచి జప ధ్యానం చేయాలి. సాధన చేసేటప్పుడు శరీరం నిటారుగా పద్మాసనం, సిద్ధాసనం కూర్చొని వెన్నెముక నిటారుగా ఉంచాలి. కళ్ళు మూసినప్పుడు కొంచెం ముందు గదిలో కాంతి వెలిగిస్తే లేదా దీపం పెట్టినప్పుడు మంచిది. ఎక్కువ సమయం జపం చేస్తే తలనొప్పి, గజగజలాడడం లాంటి సంఘర్షణ రాకుండా సాధ్యమైనంత మాత్రంలోనే క్రమంగా పెంచాలి. ఉదాహరణ, మొదటి రోజు 108, తర్వాత క్రమంగా 1008 వరకు. మంత్రజప సమయంలో మానసిక జాగ్రత్తలు. దత్తమంత్ర జపం నిజంగా భక్తి శ్రద్ధలతో, కోరిక పూర్తి కావాలనే భావనతో చెయ్యాలి. తొందర, ఒకే భావన లేకుండా చేస్తే ఫలితం తగ్గుతుంది. జపం చేస్తున్నప్పుడు కోపం, ద్వేషం, కపటం, ద్రోహ చింతలో ఉండకూడదు. దత్తకృప కోసం మాత్రమే కోరుకోవాలి.
ఇక గర్భిణీ స్త్రీలు, రోగులు, సాధన మార్గాలు ఎక్కువ శక్తి స్తోత్ర చక్ర సాధనల విషయంలో గర్భిణీ స్త్రీలు చాలా బలహీనమైన వారు, అధిక మానసిక వికారాలు ఉన్నవారు తీవ్ర జప సాధనలు చేయకూడదని చెబుతారు. వారు కేవలం సాధారణ జపం, ప్రార్థన, దత్తనామం చదవడం వరకే పరిమితం చెయ్యాలి. చాలా తీవ్రమైన తాంత్రిక సాధన చేస్తున్నవారైతే గ్రహణ కాలంలో ఆ సాధన తాత్కాలికంగా కొంచెం తగ్గించడం లేదా సాధకాచార్యుని సలహా తీసుకోవడం మేలు. ఇంటి వాతావరణం, స్థలం జాగ్రత్త. గ్రహణ సమయంలో ఇల్లు శుభ్రంగా, గాలి సరిగ్గా ప్రవహించే గదిలో దత్త పూజ సాధన చేయాలి. చీకటి ఉపయోగించని గదులు, అసౌక్యంగా ఉన్న ప్రదేశాలు వద్దు. సాధన చేస్తున్న ప్రదేశంలో అశ్లీల చిత్రాలు, కోపం, హింసాపూరిత చర్చలు లేకుండా ఉండాలి. గ్రహణం ముగింపు తర్వాత జాగ్రత్త. గ్రహణం ముగింపు తర్వాత స్నానం చేసి కొత్త వస్తువులు ధరించి దత్తభక్తులకు దానం చేసినా మంచిది. ఈ కాలంలో చేసిన జపం, పూజ ఫలితం యొక్క శుద్ధికి, కర్మశుద్ధికి సహాయపడుతుంది అంటారు. సాధన తర్వాత కొంచెం సమయం మౌనంగా కూర్చొని ధ్యానం చేయడం వల్ల శరీరం, మనసులు శాంతించి శక్తి నిలకడగా ఉంటుంది. మీరు గ్రహణ కాలంలో దత్తప్రభు సాధన చేస్తున్నప్పుడు శరీరం డ్రై చేయకపోవడం, మనసు ప్రశాంతంగా ఉంచడం, ఆహార శుద్ధి నియమాలు పాటించడం, ఎవరికైనా హాని కలిగించే విధంగా కోరుకోవడం, ఈ 3 ప్రధాన జాగ్రత్తలు ముఖ్యం. గ్రహణ కాలంలో దత్త సాధన చేసిన తర్వాత కొన్ని శుద్ధికర కార్యాలు చేసి ఆ సాధన ఫలితం శుద్ధంగా, స్థిరంగా ఉంటుందని పండితులు చెబుతారు. ముఖ్యంగా గ్రహణం ముగిసిన వెంటనే కొన్ని కార్యక్రమాలు పాటించాలి. గ్రహణం ముగిశాక స్నానం, గ్రహణ మోక్షం ముగింపు అయ్యాక వెంటనే స్నానం చేయాలి. సాధ్యమైతే గంగాజలం లేదా పవిత్ర నది జలంతో చేయడం మంచిది. లేకపోతే సాధారణ శుభ్రమైన నీటితో చేయాలి. స్నానం చేసిన తర్వాత కొత్త వస్తువులు, కొత్త దుస్తులు ధరించి దేవతల ముందు గంగాజలం చల్లడం, దేవతల మీద కూడా చేయాలి. ఇల్లు, ఆహారం, నీళ్లు శుద్ధి గ్రహణ సమయంలో ఉన్న ఆహారం, త్రాగునీరు సూతకకాలం ప్రభావం కలిగి ఉంటుందని చెప్పి వాటిని పారవేయాలి లేదా పవిత్రీకరించాలి. గ్రహణం ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రం చేసి గంగాజలం లేదా నీళ్లతో చల్లడం, ఇంటి ప్రధాన ద్వారం ద్వారా ఆహార పదార్థాలకు గంగాజలం చల్లి శుద్ధి చేసుకోమని నియమం. దత్తప్రభు సాధన తర్వాత ధ్యాన సమర్పణ. సాధన ముగిశాక కొంచెం సమయం మౌనంగా కూర్చొని దత్తమూర్తిని ధ్యానిస్తూ ఈ సాధన ద్వారా నా కర్మదోషాలు తగ్గి గురుదత్త ప్రభు కృప నాకు కలగాలి అనే భావనతో సమర్పించుకోవాలి. అప్పుడు చేసే సమర్పణ మాత్రమే ఫలితం కలిగిస్తుంది. కాబట్టి కోరుతున్న దిశలో ధనం, కీర్తి, జ్ఞానం, క్షేమం ప్రార్థించాలి కొరకు. దానం, భక్తి, సేవా గ్రహణం ముగిసిన తర్వాత దత్తభక్తులు బ్రాహ్మణులకు ఆహార దానం, పాయసం, పాలు, అన్నం, తైలం, తులసి మొక్కలు దానం చేయాలి. దత్త సాధన చేసిన వారు దత్తక్షేత్రానికి పోయి దర్శనం, సేవ చేయడం వల్ల సాధన ఫలితం మరింత గాఢంగా అవుతుందని చెబుతారు. తర్వాతి కాలంలో నియమ గ్రహణ కాలంలో చేసిన దత్త సాధన ప్రస్తుతం 11 గురువారాలు లేదా 40 రోజుల పాటు కొంచెం తగ్గిన మట్టుకు మంత్రజపం కొనసాగిస్తే ఫలితం స్థిరంగా మారుతుందని చెబుతారు. ఈ కాలంలో కూడా సాత్విక ఆహారం, దానం, ప్రామాణికత, తప్పు ఉద్దేశాలు లేని భావన కొనసాగితే దత్తకృప నిలుస్తుందని చెబుతారు. గ్రహణ కాలంలో దత్తప్రభు సాధన తర్వాత స్నానం, ఇల్లు, ఆహార శుద్ధి, దానం, ధ్యాన సమర్పణ చేస్తూ తర్వాతి కొన్ని రోజులు కొంచెం తేలికపాటైన జపం కొనసాగిస్తే గ్రహణ కాలంలో చేసిన ఫలితం పూర్తి వస్తుంది. దత్తప్రభు సాధన గ్రహణ కాలంలో చేసిన తర్వాత జరిగే ఫలితాలు ముఖ్యంగా కర్మదోష శాంతి అవుతుంది అట. గురుదత్త కృప, ఆరోగ్య సంపద, మనశ్శాంతి వంటి లాభాలు జరుగుతాయని చెబుతారు. సాధన, భక్తి నియమంగా సాత్విక భావనతో చేస్తే ఫలితం కొంచెం త్వరగా, కొంచెం గాఢంగా కనిపిస్తుంది. కర్మ, పాప, దోష నివారణ, దత్త సాధన, మంత్రజపం వల్ల జీవితంలోని జాతక దోషాలు, కర్మబంధాలు, పూర్వ జన్మలో లేదా ప్రస్తుత జీవితంలో కర్మ దోషాలు తగ్గడంగా చెబుతారు. భక్తితో దత్తాత్రేయ ప్రభువుని స్మరణ జపం చేసేవారి
సమస్త పాపాలు క్షయమవుతాయని దత్త హృదయం పురాణ పరంపరలో చెబుతారు. ఆరోగ్యం మరియు సమస్యల తొలగింపుకు దత్తప్రభు ఉపాసన. క్రియాయోగ సాధన వల్ల అనేక మందికి హార్మోన్ సమస్యలు, ఇన్ఫెర్టిలిటీ, దీర్ఘకాల వ్యాధులతో మెరుగుదల ఫలితంగా చెప్పుకుంటారు. దత్తప్రభు సాధన తర్వాత సర్వరోగ నివారణ మంత్రం కొనసాగిస్తే రోగాలు హెచ్చుగా తగ్గుతాయని చెబుతారు. ఆర్థిక కీర్తి, విజయ సంబంధ ఫలితాలు. దత్త ఉపాసన వల్ల జ్ఞానం, ఆరోగ్యం, ఆర్థిక స్థిరత, మంచి పేరు, కీర్తి పెంపు వంటి లాభాలు కలుగుతాయని సాధన గ్రంథాలు చెబుతాయి. కొంతకాలం నియమిత జపం, పూజ చేస్తే పనిలో విజయం, ప్రాజెక్టులు క్లియర్ కావడం, సమస్యలు సడలిపోవడం వంటి ప్రయోజనాలు కలిగిస్తాయని చాలా సాధకులు చెబుతారు. మనస్సు, జ్ఞాన, ధ్యాన శక్తి పెరుగుదలకు దత్తప్రభు సాధన తర్వాత మనస్సులో శాంతి, తీవ్రత లేని ఆలోచనలు, త్వరగా భ్రమ, భయాలు తగ్గడం వంటి మార్పులు కనిపిస్తాయి. దత్త ధ్యానం, మంత్ర సాధన వల్ల ధ్యానశక్తి, అంతర్దృష్టి, యోగ జ్ఞానం పటిష్టం అవుతాయని చెబుతారు. దత్త ప్రభు గురుకృప రక్షణ ఫలితాల. దత్త సాధన తర్వాత దత్తకృప, గురుకృప, ఆధ్యాత్మిక శక్తి రక్షణ మేలు కలుగుతుందని అనేక గురు సందేశాలు చెబుతాయి. దత్తప్రభు స్మరణ చేసేవారికి కలియుగ బాధలు, అంతర్గత కుటుంబ సమస్యలు, అశుభ పరిస్థితులు తగ్గుతాయి అని పురాణ వివరణలో చెబుతారు. ఫలితం ఎలా కనిపిస్తుంది? కొందరికి ముఖ్యమైన కోరికలు త్వరగా, అనేక సందర్భాల్లో సంవత్సరం లోపు నెరవేరడంగా, మరికొందరికి క్రమంగా మార్గం మారి మెరుగుదల రూపంలో ఫలితం వస్తుందని చెప్పుకుంటారు. ముఖ్యంగా స్వార్థ, హింస లేకుండా భక్తి ప్రభావంతో, సమర్పణ భావంతో చేసే సాధనలో ఫలితం ఎక్కువగా, శుద్ధంగా, సత్యంగా వస్తుంది. మీ సందర్భంలో గ్రహణ కాలంలో లేక ప్రత్యేక నియమంతో చేసే దత్త సాధన, పూజ, జప, పారాయణ, ధ్యానం, హోమం ఇవన్నీ చేసేవారికి దత్త సాధన చేసిన తర్వాత కనీసం 40-41 రోజులు అదే మంత్రం జపం కొనసాగితే పై ఫలితాలన్నీ కొంచెం గాఢంగా కనిపించడం సాధ్యమవుతుంది. ఇది ఈ వీడియోలో ఇంత మంచి విషయం అండి. ఆ తండ్రి దయ వలన మనకి ఈ విషయము రావడం జరిగింది. ఆ తండ్రి పర్మిషన్తోనే మనం నేను ఈ వీడియోను పోస్ట్ చేయడం జరుగుతున్నది. ప్రశాంతంగా వీక్షించి జాగ్రత్తలు పాటిస్తూ లాభాలు పొందే ప్రయత్నం చేయగలరు. ఇంత మంచి వీడియోను మనకు చేసుకుని అదృష్టం కలిసినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలు. దత్తార్పణం. మళ్ళొచ్చే వీడియోలో మనం కలుసుకుందామండి. జై గురుదత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.